6 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారంటే నేను చిన్న విషయం మీరు ఆలోచించారు. ఎక్కడైనా విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో సోమవారం శ్రీ 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 విఘ్నేశ్వర బ్రహ్మగ్రామిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో హిందూ సమ్మేళనంలో విశిష్ట అతిథి పూజ్యశ్రీ స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ భారతదేశానికి ఆత్మప్రాణం హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని హిందూ ఐక్యతను సమరసతను చాటవలసిందిగా కోరుకుంటూ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు అరిపాక తిరుపతి నాయుడు, ప్రధాన వక్త మానవీయ డాక్టర్ డివివి కృష్ణంరాజు, ఆర్ఎస్ఎస్ విజయనగర విభాగ సంఘ పాలకులు, వక్త చలమూరి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మన మీద కుట్ర జరుగుతుంది, మన స్త్రీ జాతిని కించపరిచి నాశనం చేస్తున్నారు ఈ దిక్కుమాలి సీరియల్. ఒక అమ్మాయి పళ్ళు పట్ట కొరికేస్తుంది ఆ సీరియల్. మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యావత్ భారతదేశం అంతా కూడా 150,000 శిబిరాలు పెడుతున్నారంటే ఎంత గర్వమో చెప్పండి. జై శ్రీరామ్. మన హిందువులు అందరినీ కలుపుతున్నారు, మనందరం చోట కూర్చుని పెడుతున్నారు. కాబట్టి అటువంటి ఈ శిబిరంలో పెద్దలు మన రాజుగారు కృష్ణ పర్వాలేదు, అయోధ్య మాత్రం వెళ్ళలే. రామతీర్థం వెళ్ళింది, అయోధ్య వెళ్ళాలంటే చూడండి ఎంత గట్టిగా చెప్పాలి. భద్రాచలం వెళ్ళిన తర్వాత అయోధ్య వెళ్తుంది, గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్. మగవాళ్ళు నెమ్మది అయిపోతున్నారు, మహిళా మగలు గొంతులు వినపడుతున్నాయి. జై జై శ్రీరామ్. చాలా సంతోషం అమ్మా. మరి స్వామి ఆమె భర్త యొక్క సమాధిని విసురుతుంది చూడండి. మీరేమో మన భారతీయ స్త్రీలు ఎంతో పతివ్రతలు అని చెప్పారు, మరి ఈమె భర్త చనిపోయిన సమాధికి ఇసురుతుంది, ఎంత గొప్ప చూడండి. అంటే ఒకసారి వెళ్ళి అడుగు ఆమె ఎందుకు ఇసురుతుందో అన్నట. ఈయన వెళ్ళి అడిగాట, అయ్యా ఎందుకు మీ అమ్మ ఎందుకు ఇసురుతున్నారు మీరని. మా ఆయనకి మాట ఇచ్చానండి, చనిపోతే సమాధి ఆరిన వరకు మరి పెళ్లి చేసుకోను అని, కాబట్టి అందుకే నేను సమాధికి ఇసురుతున్నాను అని చెప్పింది.